డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ బీజేపీలో బొమ్మ క్లియరా? ఇన్నాళ్లు ఉన్న రకరకాల అనుమానాలు, ఏవేవో ప్రయత్నాలకు పార్టీ పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టేశారా? నోరు మూసుకొని పనిచేసుకోండని ఢిల్లీ నాయకులు సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారా? ఏ విషయంలో అంత క్లియర్ పిక్చర్ ఇచ్చింది కేంద్ర నాయకత్వం? ఏ విషయమే స్టేట్ టీంలోని కొందరికి క్లాస్ పికారు? పితురీలు చెప్పడం, అయిందాన్ని కాందాన్ని ఢిల్లీకి మోయడం మానుకోండి. ఇక్కడ మీరనుకున్నట్టేం జరగదు. ప్రతి విషయంలో ఢిల్లీ నాయకత్వానికి క్లారిటీ ఉందంటూ తెలంగాణ బీజేపీ నాయకులకు క్లాస్ పికారట ఢిల్లీ పెద్దలు. దాని ద్వారా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విషయంలో ప్రచారం జరుగుతున్న రకరకాల ఊహాగానాలకు తెరదించినట్లయిందే. రామచంద్రరావు విషయమై పార్టీలోని ఓ వర్గం నెగిటివ్గా ఉందని, ఆయన్ను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేసిందట హైకమాండ్. ఆయనకు ఢిల్లీ నాయకత్వం మద్దతుంది, మార్చే ప్రసక్తే లేదు. పార్టీ లైన్లో ఉన్నవారుంటారు, నచ్చని వారు వెళ్లిపోతారు, అంతా కలిసి పనిచేయండి, అధికారంలోకి వస్తామంటూ రాష్ట్ర నాయకులకు సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ బీజేపీ సంఘటనాత్మక వర్క్షాప్లో ఈ క్లారిటీ ఇచ్చేసినట్టుగా చెప్తున్నాయి పార్టీ వర్గాలు. ఈ వర్క్షాప్లో బీజేపీ జాతీయ నేతలు పాల్గొని స్టేట్ టీంకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే అనేక అంతర్గత సమస్యల విషయంలో నాయకులకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలు చెప్పారట బిఎల్ సంతోష్. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు నాలాంటి లక్షల మంది మద్దతు ఉందంటూ ఆయన విషయంలో వ్యతిరేక భావనలుంటే మార్చుకోమని చెప్పకనే చెప్పేశారాయన. ఇక మీదట కూడా ఆయన నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పేశారన్నది లీడర్స్ మాట. ఆయన మీద కంప్లైంట్స్ ఇచ్చుడు ఇక నుంచైనా బంద్ చేయండి అని చెప్పేసినట్టుగా సమాచారం. ఒకవేళ కాదు కూడదు అని మీరు ఢిల్లీ దాకా మోసుకొచ్చినా పట్టించుకోబోమని అంటూనే ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోమని అందరి ముందే రామచంద్రరావుకు చెప్పేశారట బిఎల్ సంతోష్. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర అధ్యక్షుడి మీద రకరకాల కామెంట్స్ చేస్తున్న నేతలకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలంగాణ బీజేపీ వర్గాల్లో. ఒక రకంగా ఇక నుంచి హైకమాండ్ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్లేనని అంటున్నారు కమలం లీడర్స్. అలాగే నాయకులకు గులాంగిరీ చేయడం ఆపేయండి, పార్టీ నాయకత్వంలోనే పనిచేయండి అని హితవు చెప్పడం ద్వారా ఇక నుంచి క్రమశిక్షణ ఉల్లంఘనను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇండికేషన్ ఇచ్చినట్లయిందని అంటున్నారు. పార్టీలో కొత్త పాత అనేవి లేవని, పార్టీ లైన్ సిద్ధాంతం నచ్చిన వాళ్లు ఉంటారు, నచ్చని వాళ్లు వెళ్లిపోతారు, ఎవరిని ఆపేది లేదు, డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయని చెప్పడం ద్వారా పార్టీలో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్కని ఢిల్లీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారట. బయట నుంచి వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు సింక్ అయ్యారు కాబట్టే హిమంత బిశ్వశర్మ సీఎం అయ్యారు అని చాలా మంది నేతలు కీలక పదవుల్లో ఉన్నారని, కాబట్టి తెలంగాణలో కూడా ఊగిసలాట్లు మానేసి పాత కొత్త అన్న విభేదాలు వదిలేసి అధికారంలోకి రావడానికి అంతా కలిసికట్టుగా పనిచేయమని చెప్పడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టీంను గేరప్ చేసినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.